సో ఇది అన్నమాట మన బండి క్లచ్ ప్లేట్లు పోయినాయి, కొత్త వేస్తున్నాం. అస్సలు హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సందీప్ గుండెపైన. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన బైక్ సర్వీసింగ్ చేపియాలి. ఆల్మోస్ట్ నా బైక్ కొని 5 years దాటిపోయింది. February 11, 2021లో తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్ లేదు. కాకపోతే ఇప్పుడు ఒక 6 months బ్యాక్ నుంచి బాగా పికప్ అనేది లేదు బైక్కి. నాకు తెలిసిన మెకానిక్ నన్ను అడిగా, అయితే అన్న క్లచ్ ప్లేట్లు పోయినాయని చెప్పాడు. అందుకే ఈరోజు క్లచ్ ప్లేట్లు ఇంకా జనరల్ సర్వీస్ చేపిద్దామని బండిని రెడీ చేస్తున్నాను అనమాట. బైక్ వాషింగ్ అయితే అయిపోయింది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మీరు ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మనం బైక్ స్టార్ట్ చేస్తాం కదా, అట్లా స్టార్ట్ చేసిన వెంటనే ఏమంటే వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే కొంచెం హెవీ సీసీ కాబట్టి ఒక 2 minutes అలా కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఇట్లా నేను ఎట్లా చేశాను అట్లా చాలామందికి తెలుసు, బట్ కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నైట్ మొత్తం ఇంజన్ అనేది కింద ఇంజన్లో పేరుకొని పోతుంది కదా. సో అందుకే అట్లా కోల్డ్ స్టార్ట్ చేస్తే ఇంజన్ కొంచెం స్మూత్ అవుతుంది. ఆ తర్వాత మనకి రన్నింగ్లో ప్రాబ్లం ఏముండదు. చలో, చేతులకు బండి కొని సింటుగా, అలా ఏం పోసి నడుపుతారు సింటుగా. అట్లనే ఉంది కాదు ఈరోజు నా పరిస్థితి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కూసుమంచిలో ఉన్న శ్యామ్ ఆటోమొబైల్స్కి వచ్చాం అనమాట. ఎందుకంటే నా బండి ఎప్పుడు ఇక్కడనే రెగ్యులర్గా సర్వీసింగ్ చేపిస్తా. మన బండి కండిషన్ ఇలా ఉంది. ఇప్పుడు మన బండికి అయితే ఇంజన్ ఆయిల్, క్లచ్ ప్లేట్స్, ఇంకా ఎయిర్ ఫిల్టర్, ఇంకా జనరల్ సర్వీస్ చేపిస్తున్నాం. మెకానిక్ అన్న ఇంకా రాలే, వచ్చాక చూద్దాం. మన సూపర్ స్పెషాలిటీ నాగేశ్వరరావు అన్నగారు రావడం జరిగింది. టెస్ట్ రైడ్కి పోవడం జరిగింది. ఇప్పుడే బండి దుమ్మచాలే అనుకుంటూ షెడ్లోకి రావడం జరిగిందనమాట. అన్న మొత్తం బండి మొత్తం ఒక టెస్ట్ రైడ్ వేసి దాంట్లో ఉన్న బాధలన్నీ చూసి బండి ఇంజన్ నింపడం జరుగుతుంది. సో చూడండి, మీరు కూడా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పల్సర్ 220 నేను 2021లో February 11 ఆ టైంలో తీసుకున్నా. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తీసుకున్నాను అనమాట. నా కాలేజ్కి డైరీ దీని మీదే పోతుండే. అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ రన్నింగ్. నో మేజర్ రిపేర్స్ అనేది ఏం లేవు. అంటే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ వస్తుండే అప్పుడప్పుడు. అవి నార్మల్గానే జనరల్ సర్వీస్లో క్లియర్ అవుతుండే. కానీ స్టిల్ రన్నింగ్ లెజెండరీ బైక్ అనమాట పల్సర్ 220 అనేది. చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే మైలేజ్ వస్తుందా రాదా అని. లోకల్లో అయితే 32-35 వస్తుంది. హైవే మీద మాత్రం పక్కా 38 to 40 వస్తుంది, బరాబర్ వస్తుంది. అది కానీ ఎట్లా వస్తుంది అంటే మీరు టైం టు టైం మీరు ఇంజన్ ఆయిల్, జనరల్ సర్వీస్, ఇంకా ఎవరీ 500 kilometers మీరు క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే నేను 5 ఇయర్స్ నుంచి బండి మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి పక్కా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 3000 కిలోమీటర్స్ ఇంజన్ ఆయిల్ కాకపోయినా 2000, నేనైతే 2500 కిలోమీటర్స్కే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిస్తాను. తిరిగినా తిరగకపోయినా ఒక 3 months లోపు అయితే 2500 కిలోమీటర్స్కి మాత్రం నేను పక్కా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిస్తాను. బజాజ్ ఆయిలే పోపిస్తున్నా. నేను బండి తీసుకున్న కానించి ఓన్లీ బజాజ్ ఆయిల్ తప్ప ఏ ఆయిల్ పోపిను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బజాజ్ ఆయిలే పోపిస్తాను. నాకు అదొక నమ్మకం, బండి మంచిగా ఉంటుంది అనేసి. మా ఫ్రెండ్స్ ఏమో అది పోపి ఇది పోపి అంటారు, బట్ నేను ఎప్పుడు వాళ్ళ మాటిని వేరే ఆయిల్స్ ఎప్పుడు పోపే బండిలో. అందుకే స్టిల్ రన్నింగ్, మేజర్ రిపేర్స్ అంటూ ఏముండదు. ఈ క్లచ్ ప్లేట్స్ కూడా నాకు ఆఫ్టర్ 55,000 అంటే 55,000 తర్వాత మా బండి పికప్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే నేను రెగ్యులర్గా సర్వీసింగ్ చేపిస్తాను కాబట్టి అక్కడ దాకా వచ్చింది. లేదంటే నా బైక్ కూడా ఎప్పుడో 30,000కో 40,000కో క్లచ్ ప్లేట్లు పోతుండే. మెయింటెనెన్స్ ఇది అనమాట. మన బండి క్లచ్ ప్లేట్లు పోయినాయి, కొత్త వేస్తున్నాం. పేరు చెప్పనా అన్న? నాగేశ్వరరావు అన్న, స్పెషలిస్ట్ అన్నమాట ఇక్కడ మంచిలోనే 220కి. మన నాగేశ్వరరావు అన్న 220 కాదు, ఏ బండినైనా ఇట్లా ఇట్లా చిటికలో రిపేర్ చేస్తాడనమాట. అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను బైక్ మెకానిక్లో. నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, నేను ఎప్పుడైనా ఎక్కడ ఎందుకు చేపిస్తానంటే, నేను నాకు స్టార్టింగ్లో బైక్ కొన్న 1 yearకి ఇట్లా ఇంజన్లో సౌండ్ వస్తుందని షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్తే వాడు అది ఇది చెప్పి బిల్ 5-6 వేలు అవుతుందని చెప్పిండు 2022లో. అప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ కూసుమంచిలో ఉన్న శ్యామ్ ఆటోమొబైల్స్కి వస్తే, ఈ షాప్ కూడా మా ఫ్రెండ్దే, మీకు లాస్ట్లో చెప్తుంది. అన్న దగ్గరికి రాగానే జస్ట్ అన్న ఒక ట్రయల్ టెస్ట్ ఆడేసి అమ్మట వచ్చి జస్ట్ ఒక్క 2 minutesలో అది ప్రాబ్లం క్లియర్ చేసాడు అనమాట. ఎక్కువ అమౌంట్ కానీ తీసుకోలే అన్న, నార్మల్గానే తీసుకున్నాడు అనమాట. అందుకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బండికి ఏదైనా ఇక్కడ మన కూసుమంచిలో ఉన్న శ్యామ్ ఆటోమొబైల్స్కే వస్తా. మీరు కూడా ఇక్కడ ఏమన్నా కూసుమంచిలో సరౌండింగ్స్లో ఉంటే నేను అయితే సజెస్ట్ చేస్తాను అన్న దగ్గరికి వెళ్ళమని. ఎందుకంటే అన్న క్లీన్ అండ్ నీట్గా చేస్తాడు వర్క్. అదనమాట శ్యామ్ ఆటోమొబైల్స్. మీకు ఇందా చెప్పా కదా లాస్ట్లో చెప్తా అని. వీడియో మా 10th క్లాస్ దోస్త్ అనమాట. వీడియో నేను 10th క్లాస్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు వాడు షాప్ పెట్టాడు, నేను అందుకే ఇక్కడ వేపిస్తా వర్క్. మన బండికి ఏదైనా మంచిగా ఉంటుంది అనమాట వర్క్, క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ మనకు ప్రాబ్లం అంటూ ఏది ఉండదు, అలా చేస్తారు వర్క్. అది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అసలు మన నాగేశ్వరరావు అన్న స్పెషాలిటీ ఏంటంటే, చూడండి, మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు అన్న ఒక్క డ్రాప్, ఒక్క చుక్క కూడా కింద పోకుండా ఇంజన్లో పోస్తారు. ఎట్లా పోస్తుందో చూడండి ఇంజన్ ఆయిల్. అసలు ఎవరు ఇంత ఈజీగా పోయారు, కానీ అది ఓన్లీ మన నాగేశ్వరరావు అన్నకే సాధ్యం అనమాట. అసలు చూడండి గైస్, మీరు చూసినట్లయితే ఒక్క చిన్న డ్రాప్ కూడా బయటపడదు. అంత క్లీన్ అండ్ నీట్గా చేస్తాడు అనమాట మన. సో అది ఇదనమాట గాయస్, బైక్ రిపేర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అన్న ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళి వస్తాడు, చూద్దాం. ఒకసారి నా బైక్ బీటింగ్ చూస్తే నాకు వస్తాడు, మళ్ళీ కొత్త బండి చూస్తున్నట్టుంది. ఒకసారి మీరే బీటింగ్ వినండి, బైక్ బీటింగ్.